వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మేడేను పురస్కరించుకుని సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీసీ ఆధ్వర్యంలో ఘనంగా 140వ మేడే వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తూణం శ్రావణ్ పాల్గొని ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ శ్రావణ్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు తమ్మెర విశ్వేశ్వరరావు, ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఓమ భిక్షపతి, కౌన్సిలర్ ముద్దుసాని సురేష్లు సంయుక్తంగా మాట్లాడుతూ కార్మికుల హక్కులను, పోరాటాలను, సమాజానికి వారు అందించిన సేవలను గౌరవించే రోజే మేడే అని పేర్కొంటూ షికాగో నగరంలో కార్మికులు 8 గంటల పనిదినం కోసం చేసిన పోరాట ఫలితంగా మేడే దినోత్సవం ఆరంభించిందని, ఇది శ్రమ దోపిడీపై కార్మిక వర్గం సాధించిన విజయానికి చిహ్నమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతాన్ని తెలుపుతూ కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి కార్మిక సంఘాల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీ వారు నిర్వహించిన మేడే కార్యక్రమం సందర్భంగా వచ్చిన ఇక్కడ విశ్వేశ్వరరావు అంకుల్ గారికి మరియు సిపిఐ నాయకులు అందరికీ నమస్కారాలు. మరియు కార్మికులందరికీ మరియు అమాలి యూనివర్స్ వారి అమాలి అధ్యక్షుడు మరియు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మేడే సందర్భంగా అమెరికాలోని చికాగో నగరంలో 1886లో ఆ రోజు బానిసల తత్వంగా 16 గంటల పనిని 8 గంటలు చేయడంలో వాళ్ళ బలిదానాలు, పోరాటాలు చేసిన విధంగా ఆ రోజు ఫలితంగానే ఈరోజు మేడే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. దానికి ప్రతిబద్ధంగా ఈరోజు కార్మికుడు లేకుంటే ఏ పని కాదు. ప్రతి ఒక్కదానికి కార్మికుడు అనేది ఉండాలి. కార్మికులు చెమట ఊర్చితేనే పని ఏదైనా సమాజం ముందుకు సాగుతుంది. దేనిలో అయినా కార్మికుని శక్తి ఉండాలి. వాళ్ళ పనులను వేగవంతంగా ముందుకు సాగించాలని చెప్పి వాళ్ళకు తోడుగా ఎప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పేసి అందులో భాగంగా మేము కూడా ఏ ఆపద వచ్చినా వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటానని, గత ప్రభుత్వంలో కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఏ రోజు ఎప్పుడైనా కార్మికుల గురించి ప్రతిఫలం చేసే సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పవచ్చు. అందులో రేవంత్ రెడ్డి గారు కూడా కార్మికుల గురించి ప్రత్యేకంగా ఇంకా ముందు ఎన్నో సంక్షేమ పథకాలు లాంటివి తీసుకొచ్చే కూడా ఉంటుందని చెప్తున్నారు. 140వ మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఎర్ర జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. కార్మిక వర్గ ఐక్యత కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం ఇవాళ ఎర్ర జెండా పార్టీ, ముఖ్యంగా ఏఐటీసీ కార్మిక వర్గ పక్షపాతిగా ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నది. మనం సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ దాన్ని 8 గంటల నుంచి 12 గంటల దాకా పెంచుతూ ఉంది. వాళ్ళకి మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా ఆ యొక్క చట్టాలను తీసుకొచ్చింది. ఇప్పటికైనా కార్మిక వర్గం ఐక్యంగా ఉండి పోరాడి గతంలో ఏదైతే మనం సాధించుకున్నామో ఆ 8 గంటల పనిదినాన్ని మనం సాధించుకోవాలని, తద్వారా కార్మికుల యొక్క ఐక్యతని, శక్తిని చాటాలని ఈ సందర్భంగా మనం కోరుకుంటూ అందరికీ కూడా ఏఐటీసీ పక్షాన, సిపిఐ పార్టీ పక్షాన 140వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1886లో చికాగో నగరంలో హేమా మార్కెట్ శాంతియుత ర్యాలీలో జరిగిన హింసాత్మక ఘటన జరగకూడదన్న ఉద్దేశంతో ఆనాటి 16 గంటల పనిదినాన్ని 8 గంటలకు కుదించాలని ఆ ర్యాలీలో హింసాత్మకంగా జరిగింది. ఆ జరిగిన సందర్భంగా ఎలాంటి కార్మికులు కూడా అలాంటి సిచ్యువేషన్ పొందొద్దన్న కాన్సెప్ట్తో ఆ రోజు వారి రక్తంతో ఈ ఎర్ర జెండా అనేది పుట్టింది. ఇక మీద కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకు 8 గంటల పనిదినాన్నే కంటిన్యూగా కార్మికుల వర్గంగా ఉండి, కార్మికుల పక్షాన ఉండి అదేవిధంగా కొనసాగిస్తారని చెప్పి ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మేడే సందర్భంగా కార్మిక వర్గానికి శుభాకాంక్షలు. అదేవిధంగా 140వ సంవత్సరం మేడే సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఏఐటీసీ కానీ భారతదేశంలో మొదటి ఏఐటీసీ, ప్రపంచంలో మొదటి ఏఐటీసీ, భారతదేశంలో ఏఐటీసీ ప్రథమ స్థానంలో ఉన్నది. కార్మిక వర్గానికి సేవ చేసుకుంటూ చికాగో నగరంలో ఏర్పడిన కార్మికుల రక్త తర్పణంతో ఏర్పడిన ఈ జెండా ఇప్పటికి కూడా రంగు ఎరుపుగానే ఉంటుంది, ఇంకా ఏర్పెక్కుతూనే ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ మోదీకి వ్యతిరేకంగా 12 గంటల పనిదినాలని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తాడు. 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి కార్మికులను దోచుకునే ప్రయత్నం చేస్తాడు. పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా
చట్టాలు తీసుకొస్తాడు. వీటన్నిటిని ఎదుర్కొనేందుకు ముందు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది ఏఐటీసీ తరఫున. మేడే సందర్భంగా ఇక్కడికి వచ్చిన చైర్మన్ గారికి, మా నాయకుల గారికి, నా తోటి కార్మికులకు మేడే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మేము అందరం వాడాలా ఇక్కడ ఊరా జెండాలు ఎగిరేసుకుంటూ మంచిగా పండుగ చేసుకుంటున్నాం. తొర్రూరు హౌస్ వైరింగ్ ఎలక్ట్రీషియన్ యూనియన్ అందరి తరపున మేడే కార్మిక సంఘాలందరికీ, మా కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా కార్మికులందరికీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందాలని, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మా కార్మికులను గుర్తించి మాకు సహాయ సహకారాలు అందించాలని, మాకు తోడ్పడాలని కోరుకుంటున్నాం. సందర్భంగా కార్మిక సోదరులందరికీ స్వాగతం. ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మా కార్మిక సభ్యులందరికీ కూడా ఇందిరమ్మ పథకాలు మాకు లబ్ధి పొందాలని మేము కోరుకుంటున్నాము. ప్రపంచ కార్మికులకు మా తొర్రూరు ఎలక్ట్రీషియన్ యూనియన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు ఈ ప్రభుత్వాలు మా కార్మికులని గుర్తించి మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, మా కమ్యూనిటీ హాళ్ళు కానీ, మాకు సంక్షేమ పథకాలు కానీ చేరే విధంగా మాకు సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మా అందరికీ, మా తొర్రూరు ఎలక్ట్రీషియన్ యూనియన్ వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సభ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్. దినోత్సవం మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా యొక్క నిర్ణయం ఏంటంటే హౌస్ వైరింగ్ చేసే ప్రతి ఒక్క కార్మికుడికి ఇందిరా మిల్లు, సంక్షేమ పథకాలు, ఆరోగ్యం అన్ని ఇవ్వాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం.